దేని విషయంలో మేము నీ ఎదుట దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా ఎదుట దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారముడన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకిన్నట్లు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక నన్నజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీ హ్యావ్ నాట్ సీన్ దిస్ పోర్షన్ లైక్ వీ షుడ్ సీ యాక్చువల్లీ. 8వ నుంచి 2వ వచనం వరకు కూడా మనం చూసుకోవాల్సినంతగా, లోపలికి వెళ్ళాల్సినంతగా, తవ్వాల్సినంతగా, ధ్యానించాల్సినంతగా మనం చేయలేదు. సో వీ విల్ సీ. అందుకే పరిశుద్ధాత్మని ఆధారపడతాం. చెప్తాం, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, స్పీక్ అంటు మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈయక దొంగిలితిరి. ఇంగ్లీష్ చదువుతాను. విల్ ఎ మ్యాన్ రాబ్ గాడ్, యట్ ఈ హ్యావ్ రాబ్డ్ మీ, బట్ ఈ సే వేరిన్ హ్యావ్ వి రాబ్డ్ ది? ఇన్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. ఇన్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. ఇక్కడ తెలుగులో కంటే ఇంగ్లీష్లో కొంచెం బాగుంది. విల్ ఎ మ్యాన్ రాబ్ గాడ్, అర్థమైందా? ఎట్ ఈ హ్యావ్ రాబ్డ్ మీ అని అర్థం ఉందంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ తెలుగు చూడండి, మానవుడు దేవుని ఎదుట దొంగిలినా ఇంపాసిబుల్ కదా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఎట్ అయినా కూడా మనిషి అనేటోడు దేవుడి దగ్గర దొంగతనం చేయొచ్చా? దేవుడు అప్రమత్తంగా లేకపోతే దొంగతనం చేయొచ్చు, దేవుడికి తెలివి లేకపోతే దొంగతనం చేయొచ్చు, దేవుడు నిద్రపోతుంటే దొంగతనం చేయొచ్చు, దేవుడు అలర్ట్గా లేకపోతే దొంగతనం చేయొచ్చు, దేవుడు సోమరిగా ఉంటే దొంగతనం చేయొచ్చు. ఇవన్నీ దేవుడి క్వాలిటీస్ కాదు. దేవుడు దగ్గర మనిషి అనేటోడు దొంగతనం చేయగలడా? చేయలేడు. ఎట్ ఆయనను మీరు నాకాడ దొంగతనం చేశాడు అని చెప్తున్నారు దేవుడు. ఆయనను దొంగతనం చేసి చెప్తున్నారు దేవుడు. ఎట్లా అంటే, అయితే మీరు నా ఎదుట దొంగిలితిరి. దేని విషయంలో? ఇది వెంటగానే నువ్వు దొంగ అని నేను అన్నారు అనుకోండి, మై గాడ్, దేవుని దగ్గరకు వచ్చాను, నేను మాట్లాడదామని, ముచ్చటిద్దామని. రోజు వస్తాను, ఆదివారం వస్తాను, వీక్లీ గ్యాదరింగ్స్కి వస్తాను, ఆన్లైన్కి వస్తాను, అన్నింటికి వస్తాను అనుకోండి. ఎట్ ఐ కమ్ టు గాడ్, నేను ఓపెన్గా ఫ్రీగా దేవునితో మాట్లాడాలని, దేవునితో ఆరాధించాలని, దేవుని శుద్ధించాలని, దేవుని వాక్యం ఆశ్రయిస్తాను వస్తాను అనుకోండి. మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్. ఏమి ఈజ్ క్లియర్? మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్. అర్థమవుతా? మై కాన్షియన్స్ నన్నేం శోధించట్లే, నన్నేం గుర్చట్లే, నా మనసాక్షి నన్ను దేని గురించి నన్ను బలపెట్టట్లే, నాకు శాంతి సమాధానం బాగుంది, అంతా బాగుంది. దేవుని దగ్గరికి వచ్చా, దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఏం సంగతులు ప్రభా, నువ్వు ఆశీర్దిస్తున్నాను, దీవిస్తున్నాను, సూపర్ అయ్యా, నీకు థ్యాంక్ యూ ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నా. రే నువ్వు దొంగవురా అని అనుకోండి. అలా మాట అన్నావు ప్రభా, మనసుకు గాయమైంది ప్రభా, మనసు కష్టపడ్డాను ప్రభా, ఎందుకు ప్రభా నన్ను దొంగమని అంటామంటే ఎవరు చెప్పుకోవాలి? ఇంకా కష్టం అంతా దేవుడు చెప్పుకోవాలి. సడన్గా ఆన్ యావరేజ్ గుడ్ క్రిస్టియన్, అదే సో టు స్పీక్, మంచి క్రైస్తవుడు, గుడ్ క్రిస్టియన్ అని పిలవబడే వినబడే వాళ్ళందరినీ కూడాను చాలామందిని దేవుడు దొంగ అనే పరిస్థితి ఈ రోజుల్లో. థ్యాంక్ గాడ్ వీఆర్ నాట్ లైక్ దట్. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే, దే టేక్ దిస్ వెరీ లైట్లీ. దేన్ని బాగా చూడండి, మానవుడు దేవుని దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలి. ఇది దేవుడు చర్చ్ గోవర్స్కి రాశాడా? బయట వాళ్ళతో మాట్లాడుతున్నాడా? చర్చికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతున్నాడా? బయటికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతున్నాడా? చర్చికి వెళ్ళే వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. సో కాల్డ్ దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. అవునా కదా? దేవుని ప్రజలు అదొందా అదొందా ఇవన్నీ ఉంటున్నట్లు వీళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. హీ వాస్ టాకింగ్ టు ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ హిస్ పీపుల్. దేని విషయంలో మేము దొంగతనం చేసావు ప్రభా అని మీరందరూ అంటే, క్వశ్చన్ ఆన్సర్ రెండే దేవుడు చెప్తాడు అన్నట్లు. క్వశ్చన్ ఆన్సర్ రెండు దేవుడు చెప్తాడు. దేని విషయంలో మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను
ఈ యొక్క దొంగిలితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జీవం ఉంది అనుకోండి, ఇది జీవం ఉంది అనుకుందాం. సరే, జీవన్ ఇమ్మాన్యుయల్ గారిది అనుకుందాం. ఇది అదో ఉందా, ఇమ్మాన్యుయల్ సార్ అనుకుందాం. ఇది ఇమ్మాన్యుయల్ సార్ దగ్గర నుంచి నేను దొంగతనం చేయాలంటే నేనేం చేయాలి? నాకు ఈ సిచ్యువేషన్ అంతా నాకు ఎగ్జాంపుల్ కావాలి. బాకెట్ ఉందా దానికి? ఉంది, కూర్చో. సో దయచేసి బాగా గమనించండి, నాకు రీడ్ చేస్తాను, చదువుతాను, కూర్చో. ఇప్పుడు నేను ఇది జీవన్ దగ్గర నుంచి నేను దొంగతనం చేయాలి. నేను ఇది నా ఆఫరింగ్ అనుకోండి, లేకపోతే టైత్ అనుకోండి. నేను ఇప్పుడు దీన్ని జీవన్ దగ్గర నుంచి దొంగతనం చేయాలి. ఇది జీవన్ దగ్గర ఉంది, నేను దొంగతనం చేయాలి. ఇప్పుడు ఎత్తుంది, నేను దొంగతనం చేశానంటే అది ఎవరి దగ్గర ఉండాలి? ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను దొంగతనం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి, మాటల్లో పెట్టాలి, అది ఇది అనాలి, అర్థమైందా? ఇటు చేయాలి, ఏదో చెప్పాలి. ఇంకా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా పక్క తిప్పి, అర్థమైందా? ఆయన అంతా నేను ఏదో చేయాలి, ఇంకా మ్యాజిక్ చేయాలి, అర్థమైందా? కనికట్టులాగా ఏదో చేసి ఆయన అటెన్షన్ డీవియేట్ చేసి ఏదో చేసి జేబులో ఉండేది లాక్కోవాలి, అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఈ సెన్స్తో దొంగతనం చేశారని చెప్పట్లేదు అన్నట్లు, అర్థమైందా? ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి, ఇది ఎవరి దగ్గర ఉంది? ఇది ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎవరిది ఇది? జీవం. ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది, నా జేబులో పెట్టుకోనున్నట్లు, అర్థమైందా? అంటే నేను ఇది జీవంది నా దగ్గర ఉంది అనే ఫీలింగ్లో కూడా లేనన్నట్టు, అర్థమైందా? ఎక్కడిది నా ఫోన్ బాగుంది, భలే వాడుతున్నావే నువ్వు అని అన్నారు అనుకోండి, ఇదే నాదే అని పెట్టుకుంటున్నట్లు. ఎవరిది ఇది? జీవంది, అర్థమైందా? ఇప్పుడు కాన్షియస్లో కూడా ఇది జీవంది అనే సెన్స్ లేకుండా నేను నాదే 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 అని వాడేసుకుంటున్నా. ఎవరిచ్చింది ఇది? జీవన్ ఇచ్చింది నాకు. ఇది జీవన్ దగ్గర నేను తెచ్చుకున్నది, జీవన్ నాకు ఇచ్చింది అన్నట్లు, అర్థమైందా? ఇది నా దగ్గర పెట్టుకొని ఏమైందని అంటే నేను నా మనసుని ఎట్లా చేసేసుకున్నానంటే ఇంక నేను జీవానికి ఇవ్వబడలేదు, ఇంక నేను జీవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంక నేను జీవానికి ఇవ్వాల్సిన. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జీవన్ నాకు ఇచ్చిన దాన్ని బట్టి, నేను దీన్ని కలిగిన దాన్ని బట్టి దీంతో 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 ఏమైందంటే ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసేయచ్చు? ఇచ్చేయచ్చు, అవునా? ఇది ఇది వాడుతూ ఉంటే ఇది వచ్చేసింది నాకు, అర్థమవుతుంది? ఇప్పుడు దీని ద్వారా జరిగే పనులన్నీ దీంతో జరుగుతున్నాయి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా జరుగుతున్నాయి దీంతో, అర్థమవుతుందా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు? ఇచ్చేయచ్చు, తిరిగి ఇచ్చేయచ్చు. కానీ నేనేం చేస్తానంటే దీన్ని పెట్టుకొని ఉంటే బాగుంటుంది కదా, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే ఎవరికైనా ఇస్తాను కదా. ఏంటిదే? ఏదే? పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే ఎవరికైనా ఇస్తాను కదా, అర్థమవుతుందా? సేవ్ చేసి పెడదాము, రైతుని సేవ్ చేయకూడదు, పురుగులు పడుతుంది. రైతుని ఏం చేయకూడదు? సేవ్ చేయకూడదు, అర్థమవుతుందా? దేవుడు అక్కడ మాట్లాడే పదజాలం చూడండి. మనుషుడు దేవుడి దగ్గర దొంగతనం చేయలేడు కదా, హైలీ ఇంపాసిబుల్. అయినా కూడా మీరు దొంగతనం చేశారా, మీరు మామూలు వాళ్ళు కాదరా అంటున్నాడు దేవుడు, అర్థమైందా? బయట వాళ్ళకి నా గురించి చాలా గొప్ప అభిప్రాయం ఉంది, వాళ్ళ దేవుడు అసలు చాలా రోషం కలిగిన దేవుడు, అమ్మ వాళ్ళని మామూలుగా దేవుడు విడిపించలేదు, మామూలుగా దేవుడిని వాళ్ళని బయటికి తీసుకురాలేదు, అర్థమైందా? వాళ్ళ దేవుడు సూపర్ అంటే మీరు మాత్రం సింపుల్గా సిల్లిగా దొంగతనాలు చేస్తారని అక్కడ అన్న దేవుడు. ఎట్లా అంటే మీరు అనొచ్చు, ఎట్లా ప్రభావ మేము దొంగతనం చేసేది అని మీరు అనొచ్చు, అర్థమైందా? మీరు ఏ విషయం దొంగతనం చేశారంటే దశంభాగాలు ఏంటిది ప్రతిష్ఠ తరపున అంటే ఎవరు అవి తీసుకురాకుండా ఇవ్వకుండా మీరు దొంగతనం చేస్తున్నారు అన్నాడు, అర్థమైందా? దశంభాగం ఎవరిది? దశంభాగం ఎవరిది? 100 రూపాయలు 10 రూపాయలు ఎవరిది? 100 రూపాయలు 10 రూపాయలు ఎవరిది? మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ ఇప్పుడు నేను జీవన్ బ్రదరు, లాస్ట్ బ్రదర్ పేరు ఏం పేరు? ఇంకో ఆత్మీయ పేరు ఉంది కదా, సుమంత్ స్టీఫెన్ బ్రదరు, అబ్రహాం జీటీఓ బ్రదరు, ఇంకా నిశ్చల్ గమ్మడి బ్రదర్, మేము అందరు కలిసి బయటికి వెళ్ళాము, అర్థమైందా? నాకు నిన్న ఎక్కడో నేను ప్రార్థన చేయంగా నేను వెళ్ళి కుటుంబ హౌస్ విజిటింగ్ చేసి ఇంకేదో చేసేయంగా ఎవరో నా చేతిలో 100 రూపాయలు పెట్టారు. నేను ఏదో చిన్న ప్రార్థన చేసి నా జోబులో పెట్టి 100 రూపాయలు పెట్టారు. ఈ 100లో 10 ఎవరిది? దేవుడిది, అర్థమైందా? ఇప్పుడు 1 2 3 4 5 మంది నేను చేసి టీ షాప్కి వెళ్ళాం. టీ షాప్కి వెళ్తే ఉత్తి టీ తాగం, అర్థమైందా?
ఫస్ట్ నీళ్ళు తాగేస్తాం. అదొకదా ఇంకా మన ఇంట్లో నీళ్ళు లాగే మొత్తం బాటిల్ ఉంటుంది కాబట్టి పట్టుకోవడం తాగడం, పట్టుకోవడం తాగడం, పట్టుకోవడం నువ్వు తాగుతా అందరూ తాగేస్తారు. అర్థమైందా? ఇప్పుడు అందరూ తాగేయంగా తర్వాతకి ఏం చేస్తాం? అర్థమైందా? అందరూ కూర్చుంటారు. అందరూ వారు ఒకరు వెళ్తారు కౌంటర్ దగ్గరికి. మామూలుగా నేను వెళ్ళను, కూర్చుంటాను అనమాట. ఒకరు కౌంటర్ దగ్గర వెళ్తారు, నీకేం కావాలి అంటారు అనమాట. ఇక్కడ వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఇక్కడ మేము కౌంటర్లో ఆర్డర్ ఇస్తారు అన్నట్టు. కౌంటర్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాతకి ఇంకా వాళ్ళు ఏమి తెచ్చుకుంటారు అనమాట. అర్థం తెచ్చుకుంటూ దాంట్లో పెద్ద పెద్ద సమోసాలు ఉంటాయి, చిన్న సమోసాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద సమోసాలు తింటారు, చిన్న చిన్న సమోసాలు తినరు. అర్థమైందా? పెద్ద సమోసాలు ఉంటాయి, దాంట్లో అవి ఉంటాయి విత్ పచ్చిమిరపకాయ ఉంటుంది. సో అవి ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. ఎవరు వాళ్ళు కలుస్తుంటాయి. పాస్టర్ గారు మీకు ఏం కావాలంటారు. మనం చెప్తాం పెద్ద సమోసా పాస్టర్ గారు తినరు. అర్థమవుతుందే? సాల్ట్ బిస్కెట్ ఏదో బిస్కెట్ ఉంటుంది, ఆ బిస్కెట్ తింటారు. అర్థమవుతుంది? ఇట్లా అంతా అయిపోయింది. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. అంతా అయిపోయిన తర్వాతకి బిల్లు కట్టాల్సిన టైం వచ్చింది. ఇది అందరికీ వర్తిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను తీసి 100 రూపాయలు ఇవ్వాలి. అదన్నా ఉత్తి టీలు అయితే 5 టీలు 5 బదులు 50 రూపాయలు మిగులుతుంది. 50లో 10 ఇచ్చేయచ్చు దేవుడికి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఐ గివ్ అవే దిస్ 100 రూపీ నోట్. ఇప్పుడు మొత్తం అంతా కూడా అయిపోయింది అన్నట్లు. 100 అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా 10 20 పడింది. మిగతా ఎవరి దగ్గర నా 10 20 ఉంటే ఇచ్చేస్తా ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 100లో 10 తీసి పెట్టాలనేది పోయింది. అర్థమవుతుందా? అంత డిస్కషన్ అయింది. మాట్లాడుకుందన్నీ బైబిల్ బేస్డే. టీ తాగుతా మాట్లాడుకుందంతా వాక్యమే. మళ్ళా టీ తాగుతా మాట్లాడుకుందంతా వాక్యమే. దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ అభిషేకం ఎన్ని మాట్లాడుకున్నాం అన్నట్టు. అంత అయిపోయింది. ఏం కట్ అయిపోయింది తెలుసా? 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలని కట్ అయిపోయింది. అంత సింపుల్ కట్ అయిపోయింది. అంటే అంత సింపుల్ కట్ అయిపోయింది. అదొక బలమైన ప్రేరేపణ రాలా నాకు. దశంభాగం ఆపుతున్నారు అని బలమైన ప్రేరేపణ రాలా. అర్థమవుతుందా? నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు 10, 20, 100, 200 బాగానే జరుగుతున్నాయి. పెద్ద అమౌంట్ ఒకటి రావాలి 6 నెలల తర్వాత. అదేమో లేట్ అవుతుంది. ఏంది ప్రభా, ప్రార్థన చేస్తున్నాను, అది చేస్తున్నాను, దొంగవరా నువ్వు అంటాడు దేవుడు. ఏంది ప్రభా, నేను ఏడ దొంగతనం చేసిన ప్రభా అని అంటే 100లో 10 ఆ 10 ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. ఈ 100లో 10 ఈగిపోవడం దాన్ని బట్టి ఏం జరుగుతుందంట? ఏంటంటే అబ్బా, అది అసలు ఆ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్. అసలు ఏమైనారంట? శాపగ్రస్తులంటే కదిలిస్తే బూడి దెబ్బతే ఇంకేం రాలదు. శాపగ్రస్తులంటే వాళ్ళు ఏం చేసినా ఏం జరగదు, వాళ్ళు ఫలించరు, వాళ్ళు అభివృద్ధి చెందరు, వాళ్ళు ఏం గారన్నట్లు ఇంకా ఏమంతన్నా ఎంతన్నా కష్టపడు శాపం అనేది పనిచేస్తుందంటే చర్చిలో ఉంటూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ శాపగ్రస్తులుగా జీవించేదానికి ఆస్కారం ఉందా? నా టైత్ అంతా తీసి పెట్టున్నాను బ్రదర్, ఎక్కడికి ఇద్దామని ప్రార్థన చేసుకుంటున్నాను. గుడికి పోతున్నావా? ఎస్ పోతున్నాను. పో గుడిలో అయ్యి. హల్లెలూయా. లేదు ఒక టీవీ స్పాన్సర్కి, టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేద్దామంటే చెప్పు తీసుకుంటారు. ఎవరిది? దశమభాగం ఎవరిది? దేవుడిది. టీవీ స్పీకర్ది కాదు. అర్థమైందా? మన చర్చ్ మెంబర్ కాదు, మనకెవరో తెలియదు. ఇప్పుడు వేరే వాళ్ళు వేరే ఏదో చర్చిలో, పెద్ద చర్చిలో మెంబర్స్గా ఉన్నారు, అక్కడ మెంబర్షిప్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అర్థమైందా? అక్కడ కమిటీ మెంబర్స్ మీద నమ్మకం లేదు. ఏం లేదు, కమిటీ మెంబర్స్ మీద నమ్మకం లేదు, ఎస్పెషల్లీ ట్రెజర్ మీద నమ్మకం లేదు. కాబట్టి నెల 2000 తీసి పెడతా ఉన్నారు అన్నట్టు డైలీ టీవీలో వాక్యం వింటున్నారు. ఎవరిది? రెసిస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ బ్రదర్ వింటున్నారు. అర్థమైందా? ఈయన తర్వాత 3 నెలల తర్వాత ఫోన్ చేశారు, బ్రదర్ పలానాకి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడ లేవు దశంభాగం మీకు అకౌంట్ నెంబర్ పంపిద్దాం, అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే నేనేం చేయాలి? ప్రార్థనలకు జవాబు అని అనుకోవాలా? అమ్మ ప్రార్థనకు జవాబు వచ్చింది, సంఘస్థలో ఎవరికి కూడా ఈ క్వాలిటీ లేదే అసలు అని అనుకోవాలి. నేనేం చేయాలి తెలుసా? హలో మా వినపట్లేదు, మళ్ళీ చేస్తాను పెట్టేయాలి. ఒక ఆమె చేసిందట, ఒక ఆవిడ ఫోన్ చేసిందట, పాస్టర్ గారు ఇది పరిస్థితి, అకౌంట్ నెంబర్ చెప్పండి. హలో కట్. ఇంట్లో బాగా ఆరితేరిపోయినారు. హల్లెలూయా. రైట్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. నా మందిరంలో ఏముంటున్నట్లు బూట్ పెండి. ఇజ్రాయిల్ అందరికీ ఒక గుడే ఉంది.
ఇశ్రాయేల్ అందరికీ ఒక చర్చ ఉంది, అర్థమైందా? అందరూ 10 చర్చిలకు వెళ్ళట్లే. మోషే గారికి ఒక చర్చు, అహరోన్ గారికి ఒక చర్చు, మిరియాం గారికి ఒక చర్చు, అట్లా 10 చర్చిలు లేవు, అర్థమైందా? అందరు కలిసి ఒక చర్చికి వెళ్తున్నారు. ఇప్పుడు అందరికైతే ఎక్కడ తేవాలి? ఎవరు ఏ గుడికి పోతే అక్కడికే వెయ్యాలి, అర్థమైందా? లేదు పాస్టర్ గారు, దశంభాగాలు ఇస్తే కమిటీ వాళ్ళు తినేస్తున్నారు, లెక్కలు తేలట్లేదు, తింటే పురుగులు బట్టి పోతారు. నీకు వచ్చేది ఆశీర్వాదం, వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కమిటీలోకి వెళ్ళి మందిరం నిధిలో ఏమున్నట్లు ఆహారం ఉన్నట్టు దేనికి ఖర్చు పెట్టాలి? మందిరంలో ఆహారాన్ని ఖర్చు పెట్టాలి. వాళ్ళ మందిరంలో ఆహారాన్ని ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఆహారం ఖర్చు పెట్టుకుని అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏ ఆహారంకి అయితే ఖర్చు పెట్టుకుంది అన్నారో ఆహారం ద్వారా వస్తాయి. ఏమొస్తాయి? రాకూడనివి వస్తాయి. హల్లెలూయా. సి దోస్ ఆర్ నాట్ టైటింగ్, దశమ భాగం ఇవ్వడం, ప్రతిష్ఠితార్పణలు దేవుడికి ఇవ్వకపోవడం అనే దాంట్లో ఉండేటోళ్ళు చర్చికి వెళ్తుంటారు, అన్నీ చేస్తుంటారు అన్నమాట. ఫైనాన్షియల్గా శాపగ్రస్తులు అయిపో ఉంటారు. మీరు శాపగ్రస్తులు అయి ఉన్నారు అన్నాడా? శాపగ్రస్తులు అవుతారు అన్నాడా? ఏమన్నాడు? ప్రతిష్ఠిత అర్పణలు, అదొక దేవుడికి ఇవ్వాల్సిన టైట్స్ అండ్ ఆఫరింగ్స్ దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చేసేయాలి. హల్లెలూయా. మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో లేకపోతే ఫైన్లు కట్ అవుతాయా? అవ్వవా? అవుతాయి. మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో లేకపోతే, ఇప్పుడు మినిమం బ్యాలెన్స్లో కూడా తీసుకొని లాగేసుకొని వాడేసుకుంటే ఏమవుద్ది? ఫైను, ఎక్స్ట్రా ఫైను, 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 ఫైన్. దశమ భాగాలు కూడా ఇవ్వకుండా లాగేసుకొని ఖర్చు పెట్టేసుకుంటే ఏమైతే అది? ఈ కామన్ భయం లేదు తెలుసా క్రిస్టియన్స్కి? ఈ భయం లేదు. అయ్యే దేవుడిది టైత్ అనేది దేవుడికి ఇవ్వకపోతే అస్సలు ఆ జీవితం సెట్టే కాదు. అదొందా? నెలకి 50,000 జీతం రానిగాక, అదొందా? ఇంట్లో ఇద్దరే కానివ్వండి, నెలకి 50,000 జీతం రానివ్వండి, అదొందా? ఇఫ్ దే ఆర్ నాట్ tithing, eventually they will fall into financial crisis. Eventually they will fall. ఏమంటారా సార్? ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి లోకల్ చర్చిలో, అదొస్తుందా? వాళ్ళ ఆ స్థితిలో ఉన్నప్పుడు స్థానిక సంఘంలో ఫుడ్, ఆత్మీయ ఫుడ్, వాక్యం సరిపోకుండా వాళ్ళకి ఎక్కడికెక్కడికో వెళ్తూ, అదొస్తుందా? ఇంకో దగ్గరికి వెళ్తూ, ప్రవక్త అని పిలువబడి ఇంకో దగ్గరికి వెళ్తూ, వాళ్ళ దేవుడు మీకు ఇది చేయబోతున్న ప్రాఫెసీ చెప్పినా కూడా శాపగ్రస్తులుగానే ఉంటారు. Because they have violated the simple rule given by God. అదొకదా? ఇంకా అదొకదా? అక్కడ ఏం జరగట్లేదని చెప్పేసి, అదొకదా? రాహుల్ పాస్టర్ గారు ప్రాఫెసీ చెప్తారని చెప్పేసి దేవుడు మీకు ఇచ్చేసిన రాహుల్ పాస్టర్ ప్రాఫెసీ చెప్పినా కూడా ఆ ప్రాఫెసీ అంతా నా కాళ్ళ గజ్జలు, మా కాళ్ళ చిప్పలు ఇట్ అయిపోతుంది. అదొకదా? అంతా పనిచేయవు. కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా, ఎడతెగగా దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే 100లో 10, 1000లో 100, 10,000లో 1000, 9,000లో 900 దేవుడి దగ్గరికి వచ్చేసేయాలంతే. హల్లెలూయా. ఇప్పుడు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, ప్లీజ్ కమ్. చాలా ఉంది ఇంకా, అర్థమైందా? ఇప్పుడు రిపీటెడ్గా చెప్పినా కూడా ఇప్పుడు భక్తి పెట్టుకోండి. నెట్లో టైత్ ఇవ్వాలా, గ్రాస్లో టైత్ ఇవ్వాలా? పిఎఫ్లు, ఎఫ్లు, జీలు, హెచ్ఐజేకి వెళ్ళమన్న పీక్లు అన్నీ కట్ అయిపోగా చేతికి 15 వస్తాయి సార్. ఎంత ఇవ్వాలా? చెప్పండి. గ్రాస్ 30. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి బాగా, సెంట్రల్ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి గ్రాస్ నెంబర్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు. చేతికి వస్తే వాళ్ళకి తక్కువ వస్తుంది. గ్రాస్ ఎంత వస్తుంది అనుకో? 30 అనుకోండి. గ్రాస్ 30, చేతికి వచ్చేది 15 అనుకోండి. చేతికి వచ్చేది 15. ఇప్పుడు ఈ గ్రాస్లో ఉండే మొత్తంలో చేతికి వచ్చే నెట్ వచ్చేసి నెల ఖర్చులకి, అంతేనా కాదా? నెల ఖర్చులకి, ఇంటి ఖర్చులకి, బాడీలకి, పిల్లల చదువులకి, అన్నిటికీ అన్నట్లు. ఇప్పుడు మిగతా హాఫ్ అంతా కూడా నీకేనా కాదా? నీకు ఇవ్వకుండా పోతారా? నో, నీకే అది. అర్థమైందే? నీది గ్రాస్ ఎంత, దాంట్లో చేతి కింద వస్తుంది. ఇప్పుడు గ్రాస్లో ఇవ్వాలి, నెట్లో ఇవ్వాలా? పక్కన పెట్టుకోండి. నెట్లో నుంచి ఇచ్చామనుకోండి, మిగిలే 15 ద్రాక్ష చెట్లు అనుకోండి, అకాల ఫలములు రాలిపోతాయి. అదే ఈ పిఎఫ్ లెఫ్ట్ రావాల్సినంత రావు అనమాట. వాడు ఎవడో కూర్చోండి ఆఫీస్లో, సార్ మాకెంత కొంత సార్ అంటుంటాడు. నీకు రావాలి చేతికి పిఎఫ్ ఎంత రావాలి? 30 లక్షలు, ఒక 20 లక్షలు రావాలి అంటుంటారు అనమాట. ఏమి మీకు ఇచ్చుగట్టు కావాలా అని అడిగితే కూడా వాడిని ఒప్పుకోడు.
అదొకదా వాడికి నోటిస్తే నా నోటితోనే గిరుకోవాలంటాడు. అదొకదా అక్కడ ఒక లక్ష్య పోతే నీ డబ్బు వేరే వాళ్ళకి పోతే నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలపెట్టుకున్నాను. దేన్ని బట్టి? వి ఫిట్ టైట్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. నెట్ చేతికి ఇంత వస్తుంది అనుకోండి, మిగతాదంతా దేని ఎప్పుడు వస్తుంది అని చెప్పండి. ఫ్యూచర్ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో వస్తుంది. ఏంటంటే ఫ్యూచర్లో బాగుండాలంటే గ్రాస్లోంచి తీసి ఇవ్వాలి టైట్. హల్లెలూయా. ఫ్యూచర్ సంగతి దేవుడు ఎరుకు అనుకుంటే నెట్లోంచి తీసి. హల్లెలూయా. ఇప్పుడు దీని ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నామంటే, దేవుడికి మనం ఏం మెసేజ్ కన్వే చేస్తున్నామంటే, అయ్యా నా ఫ్యూచర్ నీ చేతుల్లో భద్రంగా ఉంది, నేను అమౌంట్ని బట్టి నా జీవితాన్ని డిసైడ్ కావట్లేదు, నీ అందరి విశ్వాసాన్ని బట్టి నా జీవితాన్ని డిసైడ్ చేసుకుంటున్నాను ప్రభువా అని చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఫోకస్డ్గా అమౌంట్ బేస్ అనే ఫోకస్డ్గా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి అమౌంట్ ఫేస్డ్ పీపుల్. అదొక 10,000 20,000 అమౌంట్. గాడ్ సీస్ ద హార్ట్. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. హల్లెలూయా. నీ హృదయము అది ఇచ్చేదానికి రెడీగా ఉందా లేదా అది చూస్తాడు దేవుడు. హల్లెలూయా. దేర్ ఆర్ పీపుల్, చర్చ్ గోయింగ్ పీపుల్, అర్థమవుతుందా, ఫస్ట్ దశమ భాగం తీసి పక్కన పెట్టేటోళ్ళు కలరు. దేర్ ఆర్ పీపుల్ వచ్చే నెల దశమ భాగం ముందుగానే తీసిపెట్టి ఉండేవాళ్ళు కలరు. దేర్ ఆర్ పీపుల్, దే ఆర్ ఎంజాయింగ్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ రైట్ నౌ. నాకు తెలుసు, ఐ నో దెమ్. వాళ్ళు చెప్పంగా నేను విన్నాను. వచ్చే నెల డబ్బులు, ఈ దశమ భాగం డబ్బులు ఈ నెలే తీసిపెట్టేస్తే నేను వచ్చే నెల డబ్బులు అంట ఇట్లాంటి ఉన్నాను. ఆ హార్ట్ని దేవుడు మెచ్చుకోడా? పాస్టర్ గారు దశమ భాగం మీద పడ్డాడు అనుకుంటున్నారేమో. అవి తిని పాస్టర్ గారు బలవలేరు. హల్లెలూయా. అవి ఎందుకంట నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. హల్లెలూయా. దట్ దేర్ విల్ బి స్పిరిచువల్ ఫుడ్ అండ్ ఫిజికల్ ఫుడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఫుడ్ లేకపోతే దేవుడికి ఎంత అవమానం. అయ్యా ఆ గుడయ్యా సేపుడికి వాళ్ళే వండుకొని తింటారు కానీ బయట పెట్టరయ్యా అనే ఫీలింగ్ దేవుడి గురించి ఉంటే, దేవుడి చర్చి గురించి ఉంటే దేవుడికి ఎంత అవమానం. మీరు బిగబట్టేసి నన్ను మీరు ఇవ్వలేని వాడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారా సమాజంలో అని దేవుడు బాధ. హల్లెలూయా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. సంబడి కమ్స్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, టు ద హౌస్ ఆఫ్ గాడ్, దే ఆర్ హంగ్రీ. మనం చర్చ్ ధనాగారంలోంచి వాళ్ళకి ఏమి తీసి పెట్టలేకపోతే హల్లెలూయా స్తుతి మహిమ అన్నీ దండగంతే. హల్లెలూయా. మీరేమైనారంటున్నారు? శాపగ్రస్తులు అయినారు. ఎప్పుడు? టైట్స్ ఆఫరింగ్స్ ఇవ్వకపోవడాన్ని బట్టి శాపగ్రస్తులు అయినారు అంటారు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దానికి నెక్స్ట్ వీరు కూడా చెప్తున్నాడు, థ్యాంక్ గాడ్, గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎ సొల్యూషన్. హల్లెలూయా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్కి, ఫిజికల్ ప్రాబ్లమ్స్కి, మెంటల్ ప్రాబ్లమ్స్కి, ఆ ప్రాబ్లమ్స్కి, ఈ ప్రాబ్లమ్స్కి, జెడ్ ప్రాబ్లమ్స్కి, ఏ ప్రాబ్లమ్స్కైనా సరే గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అ సొల్యూషన్ ఇన్ హిస్ బుక్. హల్లెలూయా. ఏంది ఆ సొల్యూషను? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు, ఇది ట్రెజరీ డిపార్ట్మెంట్ అనమాట, నా మందిరం నిధిలోనికి తీసుకొని దశమ భాగాలు తీసుకొని రండి అని ఎవరు అంటున్నారు? సావరెన్ ప్లాన్ ఆఫ్ గాడ్ని మనం బాగా వాక్యపు వెలుగులో, అంటే ఐ మీన్ టు సే పరిశుద్ధాత్మ నడిపింపుతో వాక్యపు వెలుగులో మనం వాక్యాన్ని తీసుకోవాలి, విభజించి చదువుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వర్షను ఉద్దేశించిన మాట, ఈ వర్షను ఉద్దేశించిన సత్యం, నా మందిరం నిధిలో ఆహారం ఉన్నట్లు మీ దశమ భాగం అంతయు నా మందిరం తీసుకురండి అనే మాటని మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా, ఏ చర్చికి ఆ చర్చికి ఇష్టం వచ్చినట్లు దాన్ని డివైడ్ చేసి మాట్లాడడానికి వీలు లేనేలేదు. హల్లెలూయా. క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాలా? క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాలా? కొత్త నిబంధనలో ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలో దశంగా అనే మాటే వినపడలేదు అని అంటారు అన్నట్లు. అర్థమవుతుందా? మనం చూసుకునేమంతా కూడా కొంచెం గట్టిగా బాగా లోతుగా తవ్వి చూసుకుంటే దశమ భాగాల కాలం ఎప్పుడో పోయింది. అర్థమవుతుందా? కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు నా నిమిత్తము ఎండ్లనైనా అన్నాడు, దండమయ్యా నీకు అంటారు. ఏమన్నాడు? ఈ ఇల్లుతో స్టార్ట్ చేశాడు. ఇల్లునైనాను, స్థలంనైనాను, భార్యనైనాను, బిడ్డలనైనాను, అమ్మ
దశమ భాగం మేలా అవన్నీ మేలా అన్నాడా దేవుడు? అన్నాడా? అదే దశమ భాగానికే పడి ఏడిస్తే కొత్త నిబంధనలు లైన్ లేదని పెద్ద వీళ్ళు థియాలజీ చేసేమని చెప్పుకుంటారు అనమాట. వీళ్ళకి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు అన్నట్టు. అర్థం కొత్త నిబంధనలు ఏడంది? 8. పాత నిబంధనలు సరే దొంగలు అన్నాడు, వాళ్ళు దశమ భాగం అంటే దొంగలు అన్నాడు. అదొకదా కొత్త నిబంధనలు మీరు ప్రేమిస్తున్నారు, కుమారులుగా చేసుకున్నాడు. ఇంకనేమడతాడు దేవుడు? ప్రభువా నాకు కష్టంగా ఉంది ప్రభువా అంటే దేవుడు రిప్లైగా నా నిమిత్తము అన్నాడు అనుకోండి. గుడికి పోతాం ఇంకా మనం? పోతాం ఇంకా గుడికి? నా నిమిత్తము ఇండ్లనైనను, అమ్మ నా ఇల్లు మీద పడి ఉన్నాడు, నా పొలం మీద పడి ఉన్నాడు ఇటు అనుకుంటారు అనుకోరా? సి గాడ్ ఆల్వేస్ చెక్స్, సీస్, లుక్స్ ద హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. 90% దశమ భాగం ఇచ్చేవాళ్ళు కలరు, 80% దశమ భాగం ఇచ్చేవాళ్ళు కలరు, 50% దశమ భాగం ఇచ్చేవాళ్ళు కలరు. బాగుంది పెట్టుకోండి. 100% దశమ భాగం ఇచ్చేసి వడ్డీ మీద కోట్లు అనుభవిస్తున్న వాళ్ళు కలరు. చెప్పమంటారా? 100% ఇచ్చేసి వడ్డీ మీద మాత్రమే, బ్యాంకులు వేసే వడ్డీ మీద మాత్రమే కోట్లు అనుభవిస్తూ ఉండేవాళ్ళు కలరు. కలరు. హల్లెలూయా. నేనేమంటానంటే టైత్ గివింగ్లో దేవుడు ఏం చెక్ చేస్తాడంటే కన్సిస్టెన్సీ చెక్ చేస్తాడు. ఏం చెక్ చేస్తాడు? ప్రతి నెల తప్పకుండా చేస్తున్నారా లేదో చూస్తాడు అన్నట్లు. అర్థమైందా? వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్స్ నాకు నెలకి 1000 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు తీసుకొచ్చి జోబులో పెడుతున్నా లేదా చెక్ చేస్తాడు. అర్థమైందా? చెక్ చేస్తాడు. రెండో నెల 1000 900 వచ్చింది. ఏమొచ్చింది? 900 వచ్చింది. అర్థమైందా? చెక్ చేస్తాడు. 900లో 90 వస్తుందా? హల్లెలూయా. ఇది దేవుడు చెక్ చేస్తూ ఉంటున్నట్లు. కొందరు అన్నట్టు ఫిబ్రవరి మార్చిది కలిపి ఏప్రిల్ వేద్దాంలే, మార్చిలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇయర్, ఇన్కమ్ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు అని చెప్పేసి ఫిబ్రవరి మార్చి కలిపి మొదలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు కూర చేసి పెట్టి వెళ్ళాము అన్నట్టు. మొదలు ఫిబ్రవరికే దిక్కు లేదు, ఫిబ్రవరి మార్చిది కలిపి వడ్డీ వాళ్ళు కూడా మాట్లాడతారే. మామూలు కట్టే వడ్డీకి కట్టేది ఉండదు, వడ్డీ మొత్తం కలిపి అప్పుడు కట్టేస్తాంటారు. చూసారా? అంతా ఉట్టిదే, అంతా ఒత్తిదే. సీక్ బిహేవియరల్ ప్యాటర్న్ చెక్ చేస్తాడు దేవుడు ఇన్ ద ఏరియా ఆఫ్ గివింగ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందిరం ఆహారం మీ దశమ భాగం అంతయు తీసుకొని రండి. తర్వాత తీసుకొస్తే ఏమవుతుంది? అది చూడండి, అసలు చాలా ప్రొఫౌండ్. ఇది చేసి మీరు నన్ను అక్కడ ఇంగ్లీష్ చెప్తారా? ప్రూవ్ మీ నౌ. మామూలు భాష చెప్తారా? టెంప్టా, టెస్టా? కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. పుట్ మీ టు ద టెస్టా? ఏదో ఒకటి. పుట్ మీ టు ద టెస్టా? సి ఇఫ్ వీ కెన్ చెక్ దిస్ ఫర్ సమ్వేర్ ఎల్స్. అర్థమైందా? సాటన్ యేసుక్రీస్తు ప్రభు వారిని 40 days ఫాస్టింగ్ ఉన్న కాలంలో, ఈ కాలంలో 40 దినాలు ఫాస్టింగ్ ఉండేటప్పుడు శోధనలు వస్తాయి. సంచితకి ఇంటికి పిలిచి ఆమ్లెట్ వేసి పెడుతుంది, తినకూడదు. 40 days ఫాస్టింగ్లో శోధనలు వస్తాయి. అర్థమైందా? ఎగ్ ఫ్రై చేయొచ్చు, తినకూడదు. 40 days ఫాస్టింగ్లో శోధనలు వస్తాయి. నువ్వు ఒక్కడివే నీ ఇంట్లో ఫాస్టింగ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళంతా చేపల కూర లేకపోతే చికెన్ రోస్ట్, మటన్ ఏదో చేసుకోవచ్చు. నువ్వు శోధింపబడకూడదు, నువ్వు శోధనలో పడిపోకూడదు, మన శోధనలో పడిపోకూడదు. హల్లెలూయా. నేను జయిస్తాను, ఈ శోధన నేను జయిస్తాను, 40 రోజులు జయిస్తాను. హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. హల్లెలూయా. సరేలే, ఈ ఒక్క పొట్టికి తీసుకురాడక్క. అదొందా మా తోడు దొంగ, అదొందా మైకో దొంగ, మైకో అదొందా. ఇప్పుడు యేసు ప్రభు అరణ్యంలో 40 days శోధింపడేటప్పుడు సాటన్ వచ్చేసి రాళ్ళని, బికాస్ హీ వాజ్ హంగ్రీ, హీ వాజ్ నాట్ థర్స్టీ, హీ వాజ్ హంగ్రీ, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంటే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. మళ్ళీ ఆయన పైకి తీసుకెళ్ళి దూకు,
పాదం రాయి తగలకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు దూకనంటే యేసు ప్రభువు చేయడం తెలుసా? షుడ్ నాట్ టెంప్ట్ ద లార్డ్ దై గాడ్. శోధింపవలదు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నా అంటే పుట్ మీ టు టెస్ట్ అంటే యేసు ప్రభు ఏమంటున్నా అంటే సరే ఛాలెంజా, ఓకేనా, టెస్ట్ అన్నాడు దేవుడు. అదొందా బాగు, దీన్ని నేను చేసి చూపిస్తా. ఇప్పుడు ఇలాగూ చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, టెస్ట్ చేసిన ఎడలా, అదొందా. ఇప్పుడు దేవుడు ఈ రకంగానే అబ్రహాం గారిని కొండ మీద శోధించాడు. అదొందా. గాడ్ టెస్టెడ్ అబ్రహామ్స్ ఫెయిత్. అదొందా. నీకుగాను కుమారుడైనా, నేను ఎంతో ప్రేమించున్నా, నీకుగాను కుమారుడైనా, అదొందా. నీకు పుట్టినా ఒకగాను కుమారుడైనా అని బాగా ఒత్తి దేవుడు చెప్పాడు. బాగా స్ట్రెస్ చెప్పాడు. నువ్వు ఎంతగానో ప్రేమించున్నా అని స్ట్రెస్ చేశాడు అనమాట. నీ ఒకగాను కుమారుడైనా ఇస్సాకును నేను చెప్పబోచు పర్వతంలో ఒకదానిపైన నాకు బలిగా అర్పించము. అంతే. అర్థమవుందా దేవుడు? అర్థమవుందా? నువ్వు ఎంతగానో ప్రేమించుచున్నా, నీ 10,000లో 1,000 రూపాయలైనా, నువ్వు ఎంతగానో ప్రేమించుచున్నా, నువ్వు 10,000లో 1,000 రూపాయలైనా ఏం చెప్పబోవు డబ్బాలో. అర్థమవుందా? ఏమంటే అడగాలి దేవుడు, అయ్యా మిస్ అయిపోతానేమో ప్రభా, దశంభాగాలు మిస్ అయిపోతానేమో ప్రభా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, మాట్లాడడం ద్వారా, స్వర వినిపించడం ద్వారా, మనుషులు నాకు ప్రేరేపించి ప్రభా అంటే శనివారం రాత్రి అబ్రహ్మన్న కర్ర తీసుకొని చేతి దగ్గరికి వస్తున్నాడు కదా అనమాట. వస్తుంది కలుస్తాడు దేవుడు కావాలంటే. శనివారం రాత్రి అబ్రహ్మన్ వచ్చి ఆఫరింగ్ కర్ర మీ దగ్గర పెడుతున్నట్టు కలుస్తుంది అన్నట్టు. అంటే పొద్దునకి దశంభాగాలు రెడీగా పెట్టుకోండి అని. హల్లెలూయా. ఇలాగ చేసి మీరు నన్ను ఇప్పుడు చూడండి శోధించండి అంటే, ఇప్పుడు నేను 5 days ఫాస్టింగ్ అనుకోండి, నేను ఐస్ క్రీమ్ తినకూడదు అని ఫిక్స్ అయ్యాను అనుకోండి. ఐస్ క్రీమ్ తినకూడదు, నా ఫేవరెట్ పిస్తా అనుకోండి, పిస్తా అనుకోండి, నేను తినకూడదు. అర్థమైందా? ఇంకెవరో వచ్చి నాకు ఏం చేస్తారు, పిస్తాను తీసుకొచ్చేసి మాస్టర్ గారి కోసం ప్రత్యేకంగా అని చెప్పి ఇచ్చారనుకోండి. నేనేం చేయాలి? ఇంకా ప్రేమతో ఇచ్చింది వద్దు అనకూడదు. మళ్ళీ సంఘస్థులు అర్థమైందా? మాస్టర్ గారు మేము ఇచ్చింది మిగతా టైం గడ్డంతా తినట్లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం శోధింపడకూడదు, అది తినాలని శోధింపడకూడదు. ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? ఇలాగొచ్చేసి మీరు నన్ను శోధించినడలా, ఏం చేసినట్లా శోధించినట్టు టెస్ట్ చేస్తే, ఇలాగ చేసి మీరుగా నన్ను టెస్ట్ చేస్తే దేవుడికి చెయ్యకూడదు అనే బుద్ధి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా కూడా దేవుడికి అర్థమవుతుందా? దేవుడికి చెయ్యకూడదు, వీళ్ళు నా దగ్గరికి తీసుకొని రాలేదు దశంభాగాలు, వీళ్ళు నా దగ్గరికి ఇవ్వలేదు, నన్ను మోసం చేశారు, నా దగ్గర దొంగతనం చేశారు, దాపెట్టేసుకున్నారు, నాకు దగ్గర తీసుకురాలేదు అని చెప్పి దేవుడి ఫీల్ అయ్యి ఇంకా అన్నప్పుడు పడినారు. నేను దశంభాగం తీసుకొని వెళ్ళి ఇటు అన్నాను అనుకోండి, టెంప్ట్ అయిపోతాడు దేవుడు. ఏమైపోతాడు దేవుడు? అయ్యా దశంభాగం తెచ్చాను ప్రభా, లెక్కేసిస్తా ఉండు, అయ్యా అవును నేను లెక్కేసిస్తా ఉండు. టెంప్ట్ అయిపోతాడు దేవుడు. ఈ గ్యాప్లో దేనికి టెంప్ట్ అవుతాడు తెలుసా? దేవుడు ఆశీర్వదించేకి టెంప్ట్ అయిపోతాడు. హల్లెలూయా. దీవించాలని టెంప్ట్ అయిపోతాడు. చదువుతారా? ఇలాగ చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని ఉందా? దీవెనలు కుమ్మరించదనని ఉందా? కుమ్మరించదనని. ఇప్పుడు దేవుళ్ళు ఏం చేస్తా అంట? ఆశీర్వాదంబుల్ క్రొమ్మ ఏం వేస్తా? దశంభాగాలు వేస్తా పాడితే అర్థం ఉందా? దశంభాగాలు లేరు అన్నట్టు. అర్థం ఎంత వేస్తారు? ఇంకా లాస్ట్ ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదంబులు మా మీద అంటే ఇంకా ఎక్కడ లేని సిన్సియారిటీ సీరియస్ నుంచి వస్తాయి అనమాట. నిజంగా దిగతున్నాయి పైనుంచి ఆశీర్వాదాలు అంటే పెట్టేస్తారు. అర్థం లేదు, దిగట్లేదు. పాడితే దిగవు. ఆకాశ వాకిలి తెరవబడు, పాడితే తెరవబడు, ఇస్తే తెరవబడతాయి. హల్లెలూయా. పాడితే ఆకాశ వాకిలి తెరవబడవు, ఇస్తే తెరవబడతాయి, ఇచ్చి శోధిస్తే తెరవబడతాయి. ఆకాశ వాకిలి తెరిచి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని
దీవెనలు అన్నారా? బ్లెస్సింగ్కి టైత్కి ఏమైనా సంబంధం ఉందా? ఇస్తే దీవెన, ఇవ్వకపోతే శాపం. శాపం శాపం ఇవ్వకపోతే ఎందుకు తెలుసా? చాలామంది పాస్టర్లు బైబిల్ ట్రైనింగ్ చేసి గుడి నడపలేక ఎందుకు తెలుసా మళ్ళీ ఆగిపోతున్నారు? దశంభాగాలు సంఘస్థులు తయారు కాబట్టి. నువ్వు పేదోడైనా కానీ నువ్వు ఉన్నోడైనా కానీ నీకుండే దాంట్లో 10% దేవుడి దగ్గరికి రావాలంతే. మాది పేద సంఘం అయ్యా, నువ్వు పేదవాళ్ళు అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళకి దశంభాగం ఇవ్వడం చెప్పట్లే. వాళ్ళు ఆశీర్వాదం కోల్పోతున్నారు, వాళ్ళు శాపగ్రస్తులుగానే ఉండిపోతున్నారు, మనము అట్టే ఉండిపోతున్నాము, చర్చ్ అట్టే ఉండిపోతుంది. అంతేనా కదా? దే ఆర్ పూర్, వాళ్ళు ఆల్రెడీ పూర్. ఆ పేదవాళ్ళ దగ్గరికి దేవుడు నేను తీసుకెళ్ళి పరిచర్య పెడితే పరిచర్య జరుగుతుండగా పేదవాళ్ళు ఏం కావాలి? పేదలకు సువార్త నువ్వు చెప్తే ఏం కావాలి వాళ్ళు? హల్లెలూయా. ఇప్పుడు ఈ పేదోళ్ళు ఉన్న పల్లంగా కాకపోయినా క్రమేపీ దేవుని వాక్యం వింటూ దశంభాగాలు ఇస్తూ, దేవుని వాక్యం వింటూ దశంభాగాలు ఇస్తూ, విశ్వాసంతో దేవుని ఆధారపడడం ఏమవుతుంది? వాళ్ళ స్థాయి పెరిగిపోవాలి. హల్లెలూయా. బికాస్ యు ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద టైత్. హల్లెలూయా. ఇస్తే ఏమొస్తుందంట? పట్టజాలనంత విస్తారమైన, ఏమిస్తాడంట? పట్టజాలనంత విస్తారమైన. గాడ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ బ్లెస్సింగ్. దేవుడు ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదాన్నే కోరుకుంటున్నాడు, నీ దీవెననే కోరుకున్నాడు, నువ్వు బాగుండాలనే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రజనక్కకి నెల వ్యాపారం చేస్తాడు, టర్న్ ఓవర్ ₹1,00,00,000 అనుకోండి. అర్థమైందా? అబ్రాహ్మ అన్న సుజాతక్కలు వ్యాపారం బాగా జరిగి నెల టర్న్ ఓవర్ 80 లక్షలు 90 లక్షలు అనుకోండి. 80 లక్షలు 90 లక్షలు చర్చికి దశంభాగం ఎంత రావాలా? 8 లక్షలు. అర్థమైందా? ₹1,00,00,000 10 లక్షలు. అర్థమైందా? ఇది ఇంకొక 70 లక్షలు అనుకోండి. 7,000తో స్టార్ట్ చేయి నువ్వు వ్యాపారం. దేంతో స్టార్ట్ చేయి? 7,000తో స్టార్ట్ చేయి. నువ్వు పెట్టుబడి పెట్టి చేసావు. అర్థమవుతుందా? దేవుడు నీకు రిటర్న్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? 9,000 వచ్చింది. ఏమొచ్చింది? 9,000 వచ్చింది. ఏం చేయాలి? 9,000లో 900 తీసి పెట్టాలి. 900 తీసి పెట్టిన తర్వాతకి నువ్వు నెక్స్ట్ నెలకి సరుకులు కొనుక్కోవాలి. నెక్స్ట్ నెలకి సరుకులు కొనుక్కోగా మిగిలిన వాళ్ళతో గద్ద దశంభాగం తెచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లా దేవుడి దగ్గర దశంభాగం తీసుకెళ్ళి టెంప్ట్ చేసావు అనుకోండి, ఎడది నువ్వు నాది గోగయి కునమీయా ప్రభు అని పనికి ప్రది అని తనువుకపోయినా డబ్బులు ఇస్తే ఫస్ట్ డబ్బులు ఇంటి దేవుడికి, తనువు మళ్ళీ ఇద్దరు. అంత ఈజీగా ఎవరు తనువులు ఎవరు దేవుడికి? అర్థం ఎడ తెలుసా? అర్థపడదా? తనువు ఇచ్చామనుకోండి అట్టపడం. ఆదివారం పొద్దున్న దోశలు తినేసి వచ్చి అదొకదా దాంట్లోకి అయితే ఏదో పులుసు ఉంటుంది అనమాట, నాన్ వెజ్ పులుసే ఉంటుంది. అదే తనువు యాడే ఇస్తున్నప్పుడు ఫస్ట్ దశంభాగాలు తనువును మళ్ళీ ఇస్తాం మనం. ఫస్ట్ ఏమి ఇస్తాం? దశంభాగాలు ఇస్తాం. హల్లెలూయా. అప్పుడు మనం నిద్రపోతున్నా కూడాను డివోరర్ని, మన పంటను తినేసే పురుగుల్ని దేవుడు ఏం చేస్తాడు? కాపలాగాస్తాడు దేవుడు. నీ పంటను కాపలాగాస్తాడు దేవుడు. నీకు రావాల్సిన ప్రాఫిట్ని కాపలాగాస్తాడు దేవుడు. నీకు రావాల్సిన డబ్బుల్ని కాపలాగాస్తాడు దేవుడు. హల్లెలూయా అని మొత్తం దేవుడు తొలేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత 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 మోతాదంట ఇవ్వాల్సింది ఎంత? 10% నువ్వు ఇస్తావు, దశంభాగం వేస్తావు. ఇస్తే ఏం చేస్తాడంట? ఆకాశ వాకిళ్ళు విప్పి, మనం చూసుకున్నాం ఆదికాండంలో నోవహు ప్రళయం దగ్గర దేవుడు వాడిన పదం, ఆయన విప్పిన ఆకాశ వాకిళ్ళను ఇక్కడ వాడే సేమ్ పదం అన్నట్లు, హెబ్రూలో సేమ్ పదం అన్నట్లు. ఆ వాకిళ్ళు ఈ వాకిళ్ళు సేమ్ అన్నట్లు. అర్థమైందా? అక్కడ వాకిళ్ళు తెరిస్తే భూమి అంతా ఏమైంది? నిండిపోయింది. ఇక్కడ నీ పక్షంగా నువ్వు దశంభాగం ఇస్తే ఏం తెరిస్తే ఏమవుద్ది? పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదను. హల్లెలూయా.
నేనేమంటానంటే, నువ్వు ఎంత గాస్పెల్ చెప్పు, దేవుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, ఎంతైనా చెయ్యి. అదొక వన్స్ యూ ఆర్ ఏ చర్చ్ మెంబర్, వన్స్ యూ ఆర్ ఏ చర్చ్ గోవర్, నెల దశమ భాగం దేవుడి కాడికి రావాలి. లేకపోతే సంవత్సరంకి ఒకసారైనా దశమ భాగం దేవుడి దగ్గరికి రావాలి. సంవత్సరం పండొచ్చే వాళ్ళు సంవత్సరంకి ఒకసారి తేగలరు, 3 నెలలకు ఒకసారి పండొచ్చే వాళ్ళు 3 నెలలకు ఒకసారి తేగలరు. దశమ భాగం దేవుడి దగ్గరికి రావాలంతే, వేరే మాట్లేదు. పానీలేరా నీ కాని పెట్టుకో, నష్టాల్లో ఉండవు అన్నాడు దేవుడు దశమ భాగం దగ్గర. నీకేం లేదులేరా అన్న, నువ్వు దీవించబడాలంటే తేవాలి. నీకు లేదు కాబట్టి నీ కష్టం గట్టెక్కాలంటే, నీ 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 వేదన నువ్వు తప్పించుకోవాలంటే, నీ స్థితి స్థాయి పెరగాలంటే తీసుకుని దేవుడు తిరిగాలి. హల్లెలూయా. ఏమున్నట్లు మందిరంలో నువ్వు దశమ భాగం తీసుకొస్తావు, నెలకు ఒకసారి చర్చ్ అంతా బిర్యానీ చేసుకుంటున్నారు. ఏముండినట్లు? ఏమవుతుంది అప్పుడు? నా డబ్బులతో అందరూ బిర్యానీలు వండుకొని అంటున్నారు కాబట్టి నేను దశమ భాగాలు వెళ్ళాం. నువ్వు తేవాల్సింది కూడా అందరూ బిర్యానీ తినేదానికే, అంతేనా కదా దేవుడు అనేది? నా దశమ భాగాలతో సంఘం అంతా కూడా బిర్యానీలు చేసుకొని తినేస్తున్నారు. వారం కాదు కదా, నెలకు ఒకసారే కదా. హల్లెలూయా. ఏముండినట్లు? ఎవరు తింటున్నారు? సహోదరులే కదా. హల్లెలూయా. ఎవరు తింటున్నారు? నీ కోసం ప్రార్థన చేసేటోళ్ళే కదా. ఎవరు తింటున్నారు? నీ మేలు కోరుకునేటోళ్ళే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వేరే ఇతరత్ర రీజన్స్ పెట్టుకొని మనం చర్చికి టైతే ఆపకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పట్టజాలంతా విస్తారమైన దీవెనలు. ఎంత? ఇప్పుడు ఈ వ్యక్తి పట్టగలిగినంత దీవెనలు చెప్పండి. ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోన్నాడు, దిస్ ఈజ్ హిస్ ప్లేస్, దిస్ ఈజ్ హిస్ ఏరియా అనుకోండి. ఈ వ్యక్తి పట్టజాలంత విస్తారమైన దీవెనలు అంటే ఎంత ఉంటాయి చెప్పండి? ఈ వ్యక్తి పట్టజాలంత విస్తారమైన దీవెనలు అంటే ఎంత చెప్పండి? ఇప్పుడు చూడండి, బైబిల్ ఇస్తారు నాకు, బైబిల్లో సాంగ్ బుక్లన్నీ ఇస్తారా? ఇప్పుడు చూడండి త్వరగా, ఇదంతా ఇది పట్టగలిగినంత ఏంటి? అంతవి పట్టగలిగినంత, ఇవంతవి పట్టగలిగినంత, ఇవంతవి ఇవ్వండి. బ్యాగులు కూడా అన్నీ ఇచ్చేసేయండి. ఇవన్నీ ఎంత అట్లా అందరూ తెచ్చేస్తే పరిస్థితి ఏంది? హల్లెలూయా. ఇప్పుడు దాన్ని దేవుడు దేని సంబోధిస్తున్నాడు? పట్టజాలనంతా. ఇంకా నీకు పట్టుకోలేకుండా, దేర్ షల్ బి నో రూమ్ ఇనఫ్ టు రిసీవ్. అదొకటే బీరువా అని చెప్పండి, కబోర్డ్ అని చెప్పండి, రూమ్ అని చెప్పండి, అది నిండిపోతుంది దశమ భాగాలు ఇస్తే. హల్లెలూయా. నీ ఇల్లు నీకు పట్టట్లేదంటే ఇట్స్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్. దశమ భాగాలు ఇవ్వడం ద్వారా జరిగే ప్రాసెస్ అది. హల్లెలూయా. నీ బీరువా నీకు సరిపోవట్లేదంటే, హల్లెలూయా, ఇంతకుముందు సరిపోతుండింది, ఇప్పుడు సరిపోవట్లేదంటే ఏందో తెలుసా? దీవెన, అది ఆశీర్వాదం అది. హల్లెలూయా. ఎక్కడ కబోర్డులు చాలా వీడికి అంత ఎడతా ఉంటుంది మా మరతను, ఎక్కడ ఇంట్లో కబోర్డులన్నీ చాలా వీడికి అన్నట్టు. ఇప్పుడు గాడ్, వీ షుడ్ బి టైథర్స్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ చెప్పినా చెప్పకపోయినా, చర్చిలో బోధిస్తున్నా బోధించకపోయినా, అర్థం ఉందా? దశమ భాగం తెచ్చి దేవుడికి ఇవ్వడం మన కర్తవ్యం, మన ధర్మం. దొంగ అనే పేరుతో మనం పిలువబడకూడదు. అర్థం ఉందా? దేవుడు మెచ్చుకోవాలే కానీ మన మీద వేదన పడకూడదు దేవుడు. హల్లెలూయా. దేని కన్సర్న్తో చెప్తున్నాడు దేవుడు? మీరు ఇలాగ చేసి నన్ను కానీ శోధిస్తే, నన్ను కానీ మీరు టెస్ట్ చేస్తే, నేను పట్టజాలనంత ఆకాశవాకి లిప్పాల్సిన అవసరం ఏముంది? దశమ భాగం తెచ్చిస్తే, 50 తెచ్చిస్తే, 100%, 90% తెచ్చిస్తే దేవుడు ప్లీజ్ అయిపోవాలి, బాగా దిల్కుష్ అయిపోవాలి. నువ్వు 10% తెచ్చిస్తే దేవుడు ఎందుకు ప్లీజ్ అయిపోవాలి? గుర్తుపెట్టుకోండి, 10,000 ఉండే నేను తెచ్చి 1000 రూపాయలు వేసినా, 100 రూపాయలు ఉండే ఈ వ్యక్తి తెచ్చి 10 రూపాయలు వేసినా, నాకు తెరిసే మోతాదు సేమ్, ఇతనికి తెరిసే మోతాదు సేమ్. దేవుడు తెరిసే కిటికీలు మోతాదు, వాకిళ్ళు మోతాదు సేమ్. హల్లెలూయా.
పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నెవర్ మిస్ అవర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు దశంభాగం ఇస్తున్నావు అంటే నీకు దేవుడు పూనకం వచ్చినట్టు నీకు దశంభాగం ఇవ్వాలని, నీకు బ్లెస్సింగ్ ఇవ్వాలని ఫిక్సెడ్ అంతే. దీవెనలో కుమార్తె దేవుడు ఫిక్సెడ్ అంతే. నువ్వు టెస్ట్ చేసేసావు దేవుడు, నువ్వు నెగ్గిపోయావు పరీక్షలో, దశంభాగం ఇచ్చావనంటే వేరే ఆప్షన్ దూచిపెడతావు అంతే. దశంభాగం ఇస్తున్నాను బ్రదర్, ఏం జరగట్లేదు, నో ఏం జరగట్లేదు అనొద్దు. దశంభాగం ఇస్తున్నాను నమ్మకం ఏం జరగట్లేదు అనొద్దు అంతే. ఆకాశ వాకిలు తెరబడుతున్నాయి, డౌన్లోడ్ చేసుకోవాలి మనం, దించుకోవాలా, లోడ్ దించుకోవాలా మనం. హల్లెలూయా. నో 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 జరుగుతాయి. హల్లెలూయా. కాన్స్టెంట్గా బ్రదర్ 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా దేశం మాకు వేస్తున్న ఆర్థిక పరిస్థితి ఏం మెరుగుపడదంటే నో వెయిట్, లాటరీ తగలుతుంది, లాటరీ తగలుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ చేసి మీరు నన్ను టెస్ట్ చేస్తే, అయ్యా దశంభాగం ఇచ్చా అని బాడితే చాలు, కుమ్మరించు పోవా దీవెనలో అని పడాల్సిన అవసరమే లేదు. అదే అని పడాల్సిన అవసరమే లేదు. తెచ్చానయ్యా తెచ్చాను, దశంభాగం తెచ్చాను అని పాడితే చాలు. బికాస్ యు ఆర్ టెస్టింగ్ ద లార్డ్. అదొకనా, అరే ఆయన మాట మర్చిపోతాడా? ఆయన మాట ఏమన్నా మారుస్తాడా? మార్పు కలిగిన దేవుడు ఏమన్నా, మారే దేవుడా ఏమన్నా, ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. 1000 సంవత్సరాల క్రితం మాట చెప్పినా కూడా ఈ రోజు కూడా జరుగుతుంది అన్నట్టు. లార్డ్ ఐ యామ్ గివింగ్ మై టైత్ అంటే హెవెన్ దేవుడు ఓపెన్ చేసి వట్టజాలంతా భక్తులు పెట్టుకోండి. చుట్టుపక్కల నుంచి అనుకుంటున్నారేమో, కొవ్వూరులో నుంచి అనుకుంటున్నారేమో. నో, సప్లై కమ్స్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. బ్రదర్ ఇది చెప్పేది బాగుంది కానీ అదంతా వాస్తవంగా యథార్థంగా ప్రాక్టికల్. కొంతమంది ప్రాక్టికల్ అంటారు, ప్రాక్టికాలిటీలోకి వస్తే అంటారు అనమాట. వాళ్ళకి కింద దవడ తీసి పైన దవడ తీసి పెట్టేసి వాళ్ళంతా ప్లాస్టర్లు వేసి టేపులు వేసేసి మూతి కట్టేయాలి వాళ్ళకి. ప్రాక్టికాలిటీలోకి వస్తే అని అంటారు అనమాట. వెనక్కి బైబిల్ తీసి చూడు, ప్రాక్టికాలిటీలోకి వెళ్ళు, నిర్గమకాండంలోకి ఇట్ ఈస్ రికార్డెడ్ ప్రాక్టికల్లీ. ఏం జరిగిందో రికార్డ్ చేయబడింది. హల్లెలూయా. ఎక్కడి నుంచో దేవుడు తీసుకొచ్చి ఇంటి ముందు భోజనం పడేయగలడు. హల్లెలూయా. నీ చర్చ్ మెంబర్స్ నీ దాకట్లేదేమో, నీ చర్చ్ మెంబర్స్ నిన్ను పట్టించుకోవట్లేదేమో, అర్థం ఉందా? లేకపోతే నీ తోబుట్టు నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ ఫ్యామిలీ హైరార్కీ ద్వారా రావాల్సింది నీకు రావట్లేదేమో, నీ నైబర్స్ నిన్ను పట్టించుకోవట్లేదేమో. లేదు, పైన వాకిలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. అక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి? పట్టజాలంత విస్తారమైన దీవెనలు. హల్లెలూయా. దేర్ షల్ బి నో రూమ్ ఎనఫ్ టు రిసీవ్ అని అంటే నో రూమ్ ఎనఫ్ టు రిసీవ్ అంతే. చిన్నప్పుడు పాత రోజుల్లో ఉండేది అన్నట్టు, అర్థమైందా? నూకలు తినేవాళ్ళు అయితే నూకలు, అర్థమైందా? మజూరాలు తినేవాళ్ళు అయితే మజూరాలు, ఇంకోటి తినేవాళ్ళు అయితే ఇంకోటి, అర్థమైందా? కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయతో సహా వచ్చి పోడియం ముందు ఉండేటివి. అవునా కాదా? అన్ని పోడియం ముందు ఉండేటివి. బస్తాలు, ఈ నిండా భోజనము అన్నీ ఉండేటివి. ఏమైపోయాయి? ఇప్పుడంతా క్లాస్ అయిపోతుంది కదా మనము. దేవుడు క్లాస్ అవ్వాల. హీజ్ ఆల్వేస్ మాసీ. హల్లెలూయా. నో పీపుల్ ఆఫ్ గాడ్, నో. హల్లెలూయా. ఏముంది, మనం ఎంత ఖర్చు అవుతున్నామో వాటికి అంతే తెచ్చిస్తున్నాం. ఆగాగో, బియ్యం కట్ట ఎంత? 1200 అనుకో, అర్థం. ఇంతకుముందు బియ్యం కట్ట తెచ్చిచ్చేవాళ్ళు, అవునా కదా అనుకో. ఇప్పుడు నేను తెచ్చిస్తున్నావు, బియ్యం కట్టకు రీప్లేస్మెంట్గా 1200 తెచ్చిస్తున్నావు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎవడు ఇస్తాడు? మీ నాయన ఇస్తాడా? పాస్టర్ కదా పోయి తెచ్చుకోవాలా? ఆటోకి డబ్బులు ఎవరు ఇవ్వాలా? నువ్వు ఇచ్చే దాంట్లో నుంచి కదా. ఇంతకుముందు నువ్వే పోయి తెచ్చి నువ్వు తెచ్చి పెడుతుంటే, ఇప్పుడేంది వాటికి ఎంత అయ్యేదో? అబ్బో అర్థమైందా? గాడ్ సీస్ ద హార్ట్. హల్లెలూయా. నువ్వు కిలో చికెన్ అంగడికి వెళ్ళి కొట్టించుకొని చేసుకొని కవర్ చేసి పెట్టడం కాదు, నువ్వు వండుకొని తీసుకొచ్చి చూస్తావా? నాయన నీకు ప్రభా, ఇది నువ్వు ఎవరికి పెట్టాలనుకున్నా వాళ్ళు పెట్టు ప్రభా, నేను ఇష్టంగా నీ కోసం వండి తీసుకొచ్చి అనేసి అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేది. ఇదిగో ప్రభా వండుకొని తిను, కొత్తిమీర ఆ పక్కన అంగట్లో దొరుకుతుంది, నా పేరు చెప్పు తీసుకో అంటే గాడ్ సీస్ ద హార్ట్. అది దశమ భాగమే. హల్లెలూయా.
అట్లా నువ్వు రిసీవ్ చేసుకుంటా ఉంటావు బ్లెస్సింగ్ అన్నట్లు. అర్థమవుతుందా? బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ దీవెనలు అన్నాడు కదా, దీవెనలు నువ్వు రిసీవ్ చేసుకుంటావు. బ్లెస్సింగ్ 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 నిండిపోతున్నట్టు తీసుకుని పక్కన పెట్టుకుంటావు, ఇంకొంచెం తీసి పక్కన పెట్టుకుంటావు, మళ్ళీ నిండుతుంది, ఇంకొంచెం తీసి పక్కన పెట్టుకుంటావు, మళ్ళీ నిండుతుంది, ఇంకొంచెం తీసి పక్కన పెట్టుకుంటావు, నిండుతుంది. ఇట్లా రూమ్ అంతా నిండిపోద్ది అనమాట, ప్లేస్ లేదు ఇంకా. అందుకే నేను షాపింగ్ ఆపేసినాను, లిటరల్లీ షాపింగ్ అందుకే ఆపేసినాను. బట్టలు షూస్ వగైరాలు పెట్టుకుని దానికి ప్లేస్ లేదు. ఇప్పుడు ఏడబెడితే ఆడబెడుతున్నాను, తిడుతున్నారు. పైన వేసుకున్నాక కొనుక్కుందాంలే అని ఆపేసినాను. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, ఫుడ్ విషయంలోను, బెడ్ విషయంలోను, బట్టల విషయంలో మనకి ఏం తక్కువ కాకూడదని దేవుడు దశంభాగాలు అంటారా. దొంగతనం చేసి ఏం సంపాదించుకుంటారా, ఏం ఎత్తి పెట్టుకుంటారా, దొంగతనం చేసి ఏమి తింటారో, దొంగతనం చేసి బిడ్డలకి ఏమి ఎత్తి పెడతావరా, నా దగ్గరికి తేరా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను విపరీతంగా లిటరల్గా షాక్ అయ్యాను. వెరీ 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 వెల్ ఫైనాన్షియలీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, దే డోంట్ టైట్, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. అదొస్తే ఏమంటే చర్చ్ ఈస్ నాట్ గుడ్, చర్చిలో అంతా గందరగోళంగా ఉంటుంది, అయితే లేకపోతాం, అంతా తీసి పెడతామనంటే. డబ్బుల ద్వారానే జరిగే కొన్ని ఉంటాయి, బాగా ఫైనాన్షియల్లీ ఎస్టాబ్లిష్ అదే జరుగుతాయి. మిగతాయి ఎవరు జరిగిస్తారు? పెళ్ళిళ్ళు, సంబంధాలు. డబ్బులు ఇస్తే ఎతగలరు తప్పిస్తే తేలేరో. హల్లెలూయా. పెళ్ళిళ్ళు, ఆరోగ్యాలు, మనశ్శాంతి, అర్థమవుతుందా, శాంతి, ప్రశాంతి, ఇవన్నీ ఎట్టొస్తాయి? దశంభాగం ఇస్తే వస్తాయి. హల్లెలూయా. బ్లెస్సింగ్స్ అన్నాడు, బ్లెస్సింగ్స్ అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా చూడండి, ఇప్పుడు దేవుడు డివోవర్ని రెబ్యూక్ చేస్తా అన్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ అకాల ఫలములు రావడం కాపాడుతా అన్నాడు. తర్వాత ఏమందంట? 11వ వచనమా 13 అనుకుంటా. అదే 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 ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనక అన్ని జనులందరూ మిమ్మును చూసారా. నువ్వు దశంభాగం ఇస్తే ఎవరు తెలుసా నేను బ్లెస్డ్ అనేది? ఎవరు? దేవుడిని నమ్ముకొనని కోవుల్లో ఉండేటోళ్ళు నిన్ను వీళ్ళరా ఈ దేశంలో హ్యాపీగా ఉంటున్నారు అని అంటారంట. దేన్ని బట్టి? 100లో 10 రూపాయలని బట్టి. హల్లెలూయా. అందరూ అనుకుంటారంట మనమేమో సుమర్త చెప్పాల్సిన అవసరం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, ఓటు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, మాకంతా పోతుందని తిరగాల్సిన అవసరం లేదు. నో 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 ఆనందకరమైన వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారబ్బా, వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అన్ని జనులు చెప్పుకుంటారంట అట్లా మనల గురించి. హల్లెలూయా హల్లెలూయా. పుట్ ద లార్డ్ అంటూ టెస్ట్. ప్రభా నీకు ఒక ఎగ్జామ్, ప్రభా నీకు ఒక ఎగ్జామ్ ప్రభా, చిన్న ఎగ్జామ్ ప్రభా, ఇదిగో దశంభాగం, దీంట్లో దశంభాగం, ఇదిగో ఎగ్జామ్ రాయి ప్రభా అనాలి. పాస్ అవుతాడు దేవుడు. అదొందా? ఆయన అట్లా చేస్తే అమ్మో నాకు ఎగ్జామ్ పెడతావు వరా నువ్వు, కాసుకో. గాబ్రియల్ ఓపెన్ ద డోర్, మిఖాయేల్ తోయి మూటలు తోయి, కిందకు తోయి మూటలు తోయి. హల్లెలూయా. విపరీతంగా క్రైస్తవులుగా ఉండి ఆర్థికంగా దీవించబడి విశ్వాసం అయిన వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారో తెలుసా? ఆస్తులు, పాస్తులు, నగ నట్ర వగైరా అన్నీ కూడా ఇది చేసి సంపాదించుకున్నారు. ఆ 10 రూపాయలు నేను టీకి బిస్కెట్కి తినేస్తే రేపు ముద్ద దిగదు, అంతే కదా. ఇది స్నాక్, టీ బిస్కెట్ అనేది స్నాక్, అర్థమవుతుందా? తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? రాత్రికి బువ్వ తినాలి. ఇక్కడ ఈ 10 రూపాయలు సేవ్ చేసి ఎత్తిపెట్టి దేవుడికి ఇస్తే రాత్రికి బువ్వ గ్యారంటీ, 10 సంవత్సరాల తర్వాత బువ్వ గ్యారంటీ. హల్లెలూయా. డూ నాట్ అండర్ ఎస్టిమేట్ టైటింగ్ అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ద టైట్స్. దశమ భాగములు దేవునికి సమర్పించుడి, కానుకలు శక్తి కొలది ప్రభుసే. వద్దా? దిస్ ఉమెన్, ఇది కొంచెం పెక్యులర్ సిచ్యువేషన్ అనమాట. కానుక బాక్సు
కాను బాక్స్ పక్కన యేసయ్య చెనక్కాయలు అంట కూర్చోన్నాడు. ఆడిస్తూ ఉన్నాడు యేసయ్య. కానుక బాక్స్ దగ్గర కూర్చున్నాడు. అర్థం ఉందా? మామూలుగా కూర్చోబోలేదు. ఎంత కూర్చున్నా కూడా కొంతమంది ఇట్టేస్తారు అన్నట్లు, ఇట్టేస్తారు అన్నట్టు కొంతమంది. అర్థం ఉందా? నువ్వు ఇట్టేసినా ఎట్టేసినా మొత్తం అక్కడంతా కూడాను అల్ట్రా హెచ్డి మమ్మీ డాడీలో కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది? అల్ట్రా హెచ్డి కంటే ఇంక ఎక్కువ దాంట్లో కనిపిస్తుంది, రెజల్యూషన్ కనిపిస్తుంది అనమాట. ఎక్కడికి? దేవుడికి. గాడ్ ఈజ్ క్లియర్లీ సీయింగ్ యువర్ హార్ట్. అర్థం ఒక పెద్ద వచ్చిందంట. ప్రభుని ప్రేమించిన నేను ఒక్కడైనా పాత పాటలు, ఎవరు పాత పాటలు వచ్చిన లేరా ఇక్కడ? ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయుదే నీవిచ్చేదావా. వద్దు, దశంభాగం వరకు చాలు, దశంభాగం వరకు చాలు. అదొక ఆమె అంటే రేపు వెళ్ళిపోయే మనిషి ఆగే తల తోక ముందు ఎవరు లేరు, వెళ్ళిపోతే మనిషి ఆగెందుకు ఉండేదంతా వేసింది. నో పీపుల్ ఆఫ్ గాడ్ సి యేసుప్రభుడు కూర్చో అన్నాడు. తటస్థించను. యేసుప్రభుడు తటస్థించిన సౌండ్ వచ్చింది. మిగతా వాళ్ళు వేస్తే సౌండ్ రాలా. అదొందా? మిగతా వాళ్ళు చేసేదానికి సౌండ్ను, ఆమె వేసేదానికి సౌండ్ వేరేగా వచ్చింది. బికాస్ వాళ్ళు కొంచెం వేరే కాయిన్స్ వేసారు, వేరే సౌండ్ చేస్తాయి. ఆఫరింగ్ బాక్స్లో పెడితే ఈ వేరే కాయిన్స్ వేసింది, అవి వేస్తే వేరే సౌండ్ వస్తే ఆఫరింగ్ బాక్స్లో. అదొందా? చిన్నప్పుడు అనమాట. నేను రూపాయి బిల్లు వేస్తే శబ్దం వస్తుంది, 10 రూపాయల కాదు అని అడిగే చిన్నప్పుడు ఇంట్లో శబ్దం వస్తుంది. ప్రభు నేను ఏమంటారంటే అందుకే చిన్నప్పుడు అంతా కూడా కొంచెం లాస్ట్ వెళ్తాం. ఇలా 10 రూపాయల కాదు లాగా చెప్పడిపోతాయి. లాస్ట్ ఎలిమెంట్ శబ్దం రాదు, మనం వేస్తే దేవుడు తెలియదు. అదొందా? ఇటు అనుకుని వెళ్ళేది చిన్నప్పుడు అంతా. నిజం అండి, వాస్తవం జరిగింది. నా మనసులో అంతా ఉంటుంది. ప్రభు కొంచెం లేట్కి వెళ్తా అనేసి ముందుగా వెళ్ళి టక్కనేసి టంగ్ 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 పడుతుంది. ఎంత అవమానం అది, ఎంత అవమానం అది. కాగితాలు వేయాలా, బరువైన కాగితాలు వేయాలి ప్రభు, నేను బరువైన కాగితాలు వేయాలి ప్రభు అనుకో. హల్లెలూయా. ఈమె తీసుకొచ్చి కాసులు 2 పెట్టింది ఆఫరింగ్ బాక్స్ దగ్గర. అదొందా? చెనక్కాయలు తినే వేసి అటెన్షన్ అంతా ఆడికి వెళ్ళిపోయింది. అదొందా? ఇప్పుడు ఆమె వరకే మెచ్చుకొని ఉంటే ఓకే, ఆమె వరకే మంచి పని చేసినావు అమ్మా, నీ విశ్వాసం గొప్పది. మిగతా వాళ్ళతో అన్నట్టే నీ విశ్వాసం గొప్పది, సమాధానం కలదాని పో, నీకేం తక్కువ కాదు పో అని అక్కడ వరకు ఉంటే పర్లే. అదొందా? ఈ యేసుప్రభు అంతా కూడా టార్గెట్ ప్రసంగాలు అన్నట్టు. ఎవరు? యేసుప్రభు టార్గెట్ ప్రసంగాలు చేశాడు. టార్గెట్ ప్రసంగాలు యేసుప్రభు అందరికంటే ఏమి కూర్చుంది అన్నాడు. వా మండిపోయింది అంతే. రగిలిపోయారు కొంతమంది, మండిపోతారు కొందరు ఉంటారు అన్నట్టు. వేసేది తెలియాలి కాబట్టి లైన్లు ఆపేస్తారు. ఆగు ఎక్కువ వేస్తున్నాను నేను అన్నట్టు కొంటారన్నట్టు కొంతమంది. ఆఫరింగ్ బాక్స్ దగ్గర కొంచెం ఆగు నాది ఎక్కువ అని వేస్తుంటారు కొంతమంది. ఆఫరింగ్ బాక్స్లో అట్టే వేస్తారు అన్నమాట. కొంతమంది వచ్చి కట్ట తీసారు, ఒక ఆయన తీసి పెట్టేసి కట్ట అనుకున్నాడు అందరం చూసి. అదొందా? ఈమె తలకాయ పైకెత్తలే, సిగ్గుతో ఉందన్నమాట. 2 కాసులే, ఏమో సరిపోద్దు. అదొందా? ఉండేదంతా ఇదేనా ఎంత చేసింది అన్నట్లు. అట్లా కట్లన్నీ ఉన్నాయి. మధ్యలో తీసుకొచ్చి ఆమె అందరికంటే దిస్ ఉమెన్ గ్రేట్ అన్నాడు యేసయ్య. కొత్త నిబంధనలో ఎక్కడా? సువార్తల్లో కానుక పెట్టి దగ్గర ఆఫరింగ్లు పడితే చాలన్నట్లు. డబ్బు సేవకడు యేసుప్రభు దగ్గర పోయి చెప్పండి. ఉండేది 13 మందిలో ఒక ఆయన డబ్బు సంచి ఉండేది. 13 మందిలో ఒక ఆయన పెద్ద మినిస్ట్రీ కూడా కాదు, సంఘస్థులు కూడా పెద్ద లేరు, 13 మందే. పర్స్ ఒక ఆయన క్యారీ చేస్తానంట. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? అన్నీ ఆ బ్యాగులోకి వెళ్ళి అనేవాళ్ళు అన్నట్టు, అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బస, ఫుడ్, బెడ్ అన్నీ కూడా ఆ బ్యాగ్లోంచి చేసేవాళ్ళు అనమాట. హల్లెలూయా. షీ గేవ్ ఆల్ హర్ లివింగ్, జీవనం అంతయు దేవునికి ఇచ్చింది. హల్లెలూయా. గాడ్ సీస్ ద హార్ట్, పీపుల్ ఆఫ్ గాడ్. టైతింగ్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, దశభాగం తక్కువ అంచనా వేయకూడదు. గాడ్ బ్లెస్సెస్ యువర్ టైత్. హల్లెలూయా. అంత చెప్పండి. పట్టజాలంతా విస్తారమైన దీవెనలు దేవుడు నా పక్షంగా కుమ్మరిస్తున్నాడు. పట్టజాలంతా విస్తారమైన దీవెనలు
దేవుడు నా పక్షంగా కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని తక్కువ అంచనా ఎత్తు, రైతుని తక్కువ అంచనా ఎత్తు. అదా దేవుడి దగ్గర మనం దొంగతనం చేయకూడదు. నెవర్ షుడ్ వి స్టీల్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్. ఎట్లా దీవించాలా, ఏ రకంగా ఆశీర్వదించాలా, ఎట్లా పంట తినేసే పురుగుల్ని ఆపేయాలి, ఎట్లా అకాల ఫలం రాకుండా కాపాడాలని దేవుడు ప్లాన్లు వేసుకుంటా ఉంటే మనం టైత్ అనేది బ్లాక్ చేయకూడదు. దాన్ని మన దశమ భాగం తేకపోవడం అనేది దేవుడిని ఆ విషయంలో బ్లాక్ చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ ఎ టైథర్, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఐఎమ్ ఎ టైథర్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా. ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ దేవుడు ఓపెన్ చేసి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమరించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. తల వంచి కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీబడి నీడ్స్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ ఎనీబడి నీడ్స్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ, యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం మీ దగ్గర తీసుకొని రాబడుతూ ఉంది. దయచేసి యేసే శరీరాన్ని, యేసే రక్తాన్ని స్వస్థత కొరకు వివేచిస్తూ తీసుకోవాలని మనం చేస్తున్నాను. ఇఫ్ యూ నీడ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ, ప్రైజ్ యూ జీసస్.